వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఏలూరు జిల్లా కైకలూరులో పలువురు పార్టీ అధిష్టానం పిలుపుకు సిద్ధంగా ఉన్నారు. కైకలూరులో వీరమల్లు సత్యనారాయణ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కైకలూరు ఎమ్మెల్యే సీటు బీసీలకు కేటాయించాలి. నియోజకవర్గంలో 1,00,000కు పైగా బీసీ ఓట్లు ఉన్నాయి. కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తా అని వీరమల్లు సత్యనారాయణ పేర్కొన్నారు. జనబలం ధనబలం ఉన్న రాజకీయంగా విఫలం చెందామని, బీసీలోనే 35,000కు పైగా గౌడ ఓట్లు ఉన్నాయని, కానీ రాజకీయంగా అభివృద్ధి చెందలేదని అన్నారు. రానున్న రోజుల్లో తమ గౌడ కులాన్ని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో ఆ పార్టీకి మద్దతు తెలుపుతామని పలువురు గౌడ సంఘ నాయకులు అన్నారు. మార్చి 29న పాత ఆదిభావం నుంచి ఈ రోజు వరకు తెలియదూస్తూనే ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ తెలిసిన క్యాప్షన్. ఈ మధ్యకాలంలో మా కుటుంబంలో 3 వ్యక్తులు, నేను, నా వైఫ్, నా అన్నయ్య, 3 రాజకీయ పదవులు చేయడం, సమయం డబ్బు ఖర్చు పెట్టడం, చీఫ్ మినిస్టర్ మినహాయించి అందరం మంత్రులతోనూ మా ఇంటి మీద భోజనాలు చేయడం, మా ఇంటికి వెళ్ళడం, అన్ని మెజారిటీ పార్టీతో కలిసే ఉన్నాం. అదొక పార్టీ. సరే, ఈ కార్యక్రమాలన్నీ తెలిస్తే మా పనులు మేము చేసుకుంటున్నాం. ఉన్న రాజకీయ సామాజిక కార్యక్రమాలకి అటెండ్ అవుతూ జనసేన నడుస్తున్న సమయంలో కొనకల నారాయణరావు బొడా చంద్రబాబు గారికి ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కైకలూరు కాన్స్టిట్యున్సీ నుంచి గౌడ పెద్దలు ఎవరైనా ఉంటే చూడండి, మనకి అసెంబ్లీ కావాలని అడిగారని చెప్పారు. పిల్లమ్మ గారు నారాయణ చెప్పారు. తర్వాత మా అన్నయ్య గారికి దర్శనార్థం చేయడం జరిగింది. చేస్తే బయోడేటా తీసుకున్నారు. ఆ నెక్స్ట్ డే నుంచే ఛానల్స్ కావాలని ఇవన్నీ స్టార్ట్ అయింది. సో అనంతరం నేను కొనకల నాటకాలతో కలవడం జరిగింది. మరేంటి ముందుకు వస్తానని అయితే ఆలోచన చెప్తాను. ఒక 2 నెలలు నేను వెయిట్ చేసి ఇంట్లో ఫ్యామిలీ మీటింగ్ చేసి ఎవరు అభ్యర్థికి వెళ్ళాలి. సరే, అన్నయ్య గారిని అడిగాను. ఆయన ఏజ్లో నేను తిరగలేను చెప్పాను. నెక్స్ట్ నా వైఫ్తో మాట్లాడుతున్నాను. ఆవిడ నేను ఈ 4 నెలలు తిరగటం ఇవన్నీ చేయలేను. చివరి మీటింగ్ నేను వెళ్ళాలా వద్దా? సరే, వెళ్ళాల్సి వస్తే నెట్ ప్రొఫెషన్ కావాలి. 20 గంటలు జనాలు ఉండగలగాలి, 20 గంటలు ఫోన్ మాట్లాడాలి, మనం చేసే వృత్తి వదులుకోవాలి, డబ్బులు మనకి కాబట్టి బయట కూడా తీసుకొస్తారు. ఈ 4 పాయింట్లు వెళ్ళటమా లేదా? 2 నెలలు టైం తీసుకున్నా. ఆగస్టు 14 తారీఖున కొనగా నాదారు చెప్పి ముందుకు వస్తున్నామని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆగస్టు 18 నుంచి అంటే 23 మీద అడిగాం. 29 మంచిదని చెప్పారు. రామాలయంలో కొబ్బరికాయ 1000 వరకు వెళ్ళి ప్రచారాలకి 7 వరకు ఆ కార్యక్రమం చేస్తాము. సరే, రాజకీయాల్లో ఎత్తు పల్లాలు, ఈ వైకుంఠపల్లి ఆటలు ఇవన్నీ ప్రత్యక్షంగా కలతో చూసినాడు. ఎందుకంటే అప్పటి వరకు మేము ప్రయత్నం చేయడం అనేది నియోజకవర్గం స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకేదంటే మేము కూడా ఏదో 95 నుంచి 2000 వరకు నేను ఎంపీపీ చేశాను. నా తర్వాత మా మండలిలో 2001 నుంచి 2006 వరకు ఎంపీటీసీ చేసిందని. తర్వాత నేను 6 సార్లు మండల పార్టీ అధ్యక్షుడిగా చేయడం. దాని తర్వాత పార్టీలో మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా 42 సంవత్సరాలు కొనసాగుతూనే వచ్చాం. జయమంగళ ఈ కైకలూరు నియోజకవర్గం నుంచి ఈ కృష్ణా జిల్లాలో కొనకాల నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, అట్లాగే
జిల్లా అధ్యక్షుడు గంగి వీరాంజన్ గారు ఈ ముగ్గురు శ్రీమణ కమిటీని గౌడ కమ్యూనిటీ నుంచి ఎవరైనా ఉంటారా అని అడిగినప్పుడు ఆడు నాకు కొరకల నారాయణ గారు ఫోన్ చేసి బ్రదర్ మాకు మీ ఫ్యామిలీ నుంచి ఎవరేం చేశారు ఏంటంటే నేను వివరాలు చెప్పాను. ఈ విషయాన్ని మేము మళ్ళీ నీతో గంట తర్వాత మాట్లాడతానని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన తప్పనిసరిగా పరిశీలిస్తున్నారు, నువ్వు ఒకసారి మన అన్నతో మాట్లాడి చేయమన్నారు. తర్వాత మేము అప్లికేషన్ పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలవడం కూడా జరిగింది. మాది పరిశీలన ఉండగానే ఆయన మరి రాజమండ్రి కేసు నుంచి లోపలికి వెళ్ళడం, ఈ పరిణామాల్లో మరి మేము ముందుకొచ్చి మరి ఇక్కడ జరిగిన 50 రోజుల నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడి నుంచి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మరి పార్టీ కోసం పనిచేయడం కోసం మేము ఎదురుకొచ్చి పనిచేయడం జరిగింది. ఈ పరిస్థితిలోనే మరి ఈ నియోజకవర్గంలో గౌడ సంఘం గ్రామ కమిటీలు ఎన్నున్నాయంటే చంద్రరామారావు మేమంతా కూడా కలిసి ప్రతి గ్రామం వెళ్ళి ఆ గ్రామ కమిటీ నియోజకవర్గంలో అనేక మంది ఏమంటే మరి అసలు ఏంటి మన కార్యాచరణ ఏంటి, మరి మనకు వస్తుందన్నారు కదా ఏంటని ఎవరి కాదు అడుగుతుంటే ఇవన్నీ మనం ప్రతి ఒక్కొక్కరు మాట్లాడుకుంటాం కాదమ్మా, మనకి గౌడ సంఘ అధ్యక్షులు మరి మండలాల అధ్యక్షులు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళందరితో సంప్రదించి మరి వాళ్ళతో మాట్లాడతారంటే మరి అందరూ కలిసి చంద్రరామారావు దగ్గరికి బాగా చంద్రగారు మేమంతా కూడా వెళ్దాం. అక్కడ ఒక టైం డేట్ నిర్ణయించి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్యాచరణ అంటే మనానంతర ఉద్దేశం ఏంటంటే బీసీలు పార్టీలు ఏ పార్టీ అయినప్పటికీ కూడా బీసీలే మాకు వెన్నుముక, బీసీలతోనే మా పార్టీ ఉందని చెప్పడం తప్ప పోషణ పాపారావుకి మార్కెట్ ఇస్తామని చెప్పారు. ఆయన తిరగడం, తర్వాత ఆయనతో గొడవ పెట్టుకుని ఆయన కొట్టించడం చేయడం, ఆయన బాగా అవమానపరిచారు పాపారావు గౌడ్. మరి ఆయన నియోజకవర్గం అందరికీ తెలుసు. అట్లాగే మరి అనేక రకాల దాని ముందు బీజేపీ పార్టీ ఈ శ్రీనివాస్ గారు మరి ఇక్కడ మినిస్టర్గా చేయడం, అప్పుడు కూడా గౌరవ కులస్తులకు ఎవరికి కూడా ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వాలి. ఇంకేదంటే ఇప్పుడు మమ్మల్ని అడిగినందువల్లే మేము ఈరోజు ఈ సమావేశంలో మీ ముందు మరి కార్యాచరణ ఏంటంటే మేము ఎవరు కూడా వేరే ఏం కాదు. ఇప్పుడు బీసీలు ప్రతి గ్రామంలోనూ బీసీలే ఎక్కువ పాత్ర. ఈ నియోజకవర్గంలో 1,00,000 పైగా ఓట్లు ఉన్నాయి. దాంట్లో మొదటి స్థానంలో ఈ గౌడ కమ్యూనిటీ ఉంది. ఈ గౌడ కమ్యూనిటీని వాడుకోవడం తప్ప ఎక్కడ కూడా మరి మాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనంతా పట్టించుకుంటూ ఉండి ఏదన్నా సరైన నిర్ణయం తీసుకుంటేనే రేపు ప్రతి విషయాన్ని కూడా రేపు రాబోయే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి మనం పనిచేయడానికి మరి బాగుంటుందని చెప్పి ఇప్పటికైనా సరే మనం అందరం కూడా కలిసి మాట్లాడుకుని కార్యాచరణని రాబోయే కాలంలో మనం ఏం చేయాలనేది కూడా మరొకసారి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుందాం.